ఈరోజు ఇక్కడ ఉన్నవారు చేతులు ఎత్తద్దులే, పరీక్షించుకుంటానికి నేను అడుగుతున్నాను. చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు, మీకు మీరు జవాబు ఇచ్చుకోండి మీ మనసులో. పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడిన వారికి ఇక్కడ ఉన్నారా? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? లేడంటే నీ రక్షణ కార్యం సంపూర్ణం అవ్వలే. నమ్మి బాప్తిజం పొందు, పరిశుద్ధాత్మ వరము నీకు అనుగ్రహించబడుతుంది. నమ్మి బాప్తిజం పొందుతో పాటు నీకు ప్రారంభం అవుతుంది రక్షణ కార్యం. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు అన్నప్పుడు తానంతట తాను కలిగే కార్యము కాదు, కానీ పరిశుద్ధాత్మ ఒప్పుకోలు ద్వారంగా పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. కాబట్టి నేను పాపినేని నువ్వు ఒప్పుకుంటావు. కానీ నేను ఎప్పుడు అంటాను, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేసి యేసుతో నిన్ను కలపాలని ఆశపడుతున్నాడు. యేసుతో నువ్వు కలపబడిన తర్వాత, అంటే రక్షింపబడిన వెంటనే యేసు ప్రభు ఆశపడేది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్ముని నీలో ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, యేసు ప్రభు నరరూపధారిగా ఉన్నంత వరకు ఆయన శిష్యులతో అంటాడు, నేను మీ మధ్య ఉంటాను కన్నా నేను వెళ్తాం మీకు మంచిదయ్యా. ఏంటి ఈరోజు మనం అంటాం, ఏసే నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎంత బాగుంటుందో. యేసు ప్రభు అంటాడు, నేను నీ పక్కన ఉన్నంత వరకు శరీరధారిగా నీకు ఏ ప్రయోజనం లేదయ్యా. నేను వెళ్తే ఇంకొక సహాయకుడిని పంపిస్తా, ఆదరణకర్తని పంపిస్తా. ఆ మాట గ్రీకులో చూసినప్పుడు అలాస్ పారాక్లిటస్ అన్న మాట వస్తుంది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఒక లీగల్ అడ్వైజర్ని ఇస్తా, న్యాయం ఎరిగినవాడు, ధర్మం ఏంటో ఎరిగి ఉన్నవాడు, నువ్వు ఏం చేయాలో నీకు చెప్పేవాడు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు, పొట్టక నుండి ప్రతి మానవుడికి జబ్బు నాకు తెలుసు. కాబట్టి మీకు పిల్లలు ఉంటే ఏదైనా చెప్పి చూడండి, నాకు తెలుసు అంటాడు చేతులు పట్టుకుని. అది మానవ స్వభావం. నాకు తెలుసు, తినవద్దన్న ఫలము తినే దగ్గర నుండి నాకు తెలుసు అన్న కేక. కానీ తెలిసిందంత మంచిదా? తెలిసిందంత రైటేనా? చేసిందంత బెస్టేనా? లేకపోతే నష్టమా? ఈరోజు ఇక్కడ ఉన్న వారు గ్రహించాలండి, నీ అంతటా నువ్వు బ్రతకలేవని దేవుడు ఎరుగున్నాడు. దేవుడు తన ఆత్మని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక వరముగా, అంటే బహుమానంగా అనుగ్రహించాడు. పొందుకున్నావా? ఎక్కడో ఒక మాట అడుగుతున్నాను ఇక్కడ, యథార్థంగా చేతులు ఎత్తాలి. ఎంతమంది ఇక్కడ రక్షించబడిన వారు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారో చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఓకే, ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ అధిక శాతము రక్షింపబడిన వారే ఉన్నారు. రక్షింపబడిన మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? నాకు ఎందుకు పరిశుద్ధాత్మ నన్ను అడిగేవాడు, గుడ్డితనంలో బ్రతికేవాడు, అంధకారంలో బ్రతికేవాడు. ఈరోజు చాలామందికి నీతులు తెలుసు, జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది అని వెర్రవీగుతున్నాడు. ఏ జ్ఞానము? లోక జ్ఞానము. దేవుని వాక్యం చూసినప్పుడు 3 రకాల జ్ఞానాల గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది యాకోబు పత్రికలో. ఏంటి ఒక జ్ఞానం? దెయ్యముల జ్ఞానము. రెండోది లోక జ్ఞానము, సోఫియా అనే గ్రీక్ వర్డ్. లోక జ్ఞానము, అనుభవపూర్వకంగా ఎక్స్పెరిమెంటల్గా తెలుసుకున్న జ్ఞానము. మూడోది పై నుండి వచ్చే జ్ఞానము, దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానము. ఈరోజు ఏ జ్ఞానము మీలో ఉంది? ఏ జ్ఞానము మీకు అనుగ్రహించబడింది? దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, దేవుని ఆత్మ ద్వారంగా నింపబడిన వాడికి దైవ జ్ఞానం ఉంటుంది. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడికి దైవ జ్ఞానం ఉండదు, లోక జ్ఞానం ఉండొచ్చు. అండ్ ఈరోజు ఎంతోమంది విశ్వాసులు కూడా ఫాల్స్ ఇంపార్టేషన్, పరిశుద్ధాత్మ అంటూ మోసపరచు ఆత్మలు సంఘంలో పనిచేస్తాం చూస్తున్నాము. దురాత్మలు పరిశుద్ధాత్మ అంటూ సంఘంలో పనిచేస్తాం చూస్తున్నాము. ఈరోజు ఎంతోమంది అంధకారంలో, గ్రుడ్డితనంలో ఉన్నారు. ఏ ఆత్మ ఏదో పరీక్షించి నమ్మయ్యా అంటే ఇది పరిశుద్ధాత్ముడే. ఇది కూడా మళ్ళీ చెప్తాను, అపవాది కూడా వెలుగుతోత వేషం వేసుకుని వస్తాడంట, ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి. ఈ అంచెతనంలో ఉన్న మనము 10 మంది కన్యకల గురించి చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోవాలి. 10 మందులు కన్యకలే, 10 మంది కడగబడిన వారే, 10 మంది రక్షింపబడిన వారే, 10 మందికి తెల్లని వస్త్రమే ఉంది, 10 మందికి ఇన్విటేషన్ ఉంది, పెళ్లి కుమారుడి దగ్గర నుండి ఆహ్వానం ఉంది. 10 మంది పడుకున్నారు, 5 పడుకుంటాం కాదు.
కానీ కేక వచ్చిన వెంటనే, బోరధ్వని శబ్దం వచ్చిన వెంటనే 5 వారు బుడ్డిలో ఉన్న నూనెను బట్టి దీపాన్ని వెలిగించుకున్నారంట. 5 బుడ్డిలో నూనె లేదంట. అంతే తేడా. కారణం ఏంటి? ఈరోజు సంఘపు పరిస్థితి చూసిన కూడా అట్లే ఉంది. 5 బుడ్డిలో నూనె ఉంది, ఆ దీపం వెలిగిస్తానికి నూనె ఉంది. 5 నూనె లేదు. ఈరోజు సంఘానికి సాదృశ్యం ఏంటి అంటే, ఈ వాట్ మేడ్ దమ్, ఏం చేసింది? వారు బుద్ధి లేని వారుగా పిలవబడటానికి. అంటే వచ్చినప్పుడు దీపంతోనే వచ్చారా? వచ్చారు. దీపం లేదా? ఉంది, కానీ నూనె లేదు. అంటే అర్థం ఏంటి? ఈరోజు చాలామంది విశ్వాసాలు అనుకున్నట్టే, ఇంత ప్రార్థన చాలులే, ఇంత భక్తి చాలులే, ఇదో ఆదివారం ఆలయానికి వెళ్తున్నాను చాలులే, ఏదో వారం చివరిలో ఏదో ఉపవాస ప్రార్థనని, ఏదో ఎల్లు వస్తానని బిర్యానీ తింటున్నాను చాలులే కదా. ఉపవాస ప్రార్థన అని జరుగుతుంది. నిజంగా ఉపవాసం ఉంటున్నారా? పేరు ఉపవాస ప్రార్థన. ఆ రోజే బయటికి వెళ్ళి ఫుల్గా తింటారంట. ఎందుకంటే ఉపవాస ప్రార్థన శక్తి ఏంటో ఎరగని వారు అంటాను, తెలిసిన వారు వదులుకోరు. ఎప్పుడన్నా పవర్ ఎక్స్పీరియన్స్ చేసిన వాడు హీ విల్ సే, ఐ వాంట్ దట్ పవర్. నాకు నేను ఏమైనా చేస్తాను, నాకు ఆ శక్తి కావాలి, నాకు ఆ శక్తి కావాలి, ఆశ ఉంటుంది, అనుభవించి చూడాలి. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు లేకుండా, నింపుదల లేకుండా అన్నారు. ఏంటి ఈ 5 బుద్ధిహీనులు చేసిందంటే, వారు అనుకున్నారు, ఇదిగో నా దగ్గర దీపం ఉంది, నూనె ఉంది, ఈ వెలుగు ఉన్నదప్పుడే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడులే, నాకు ఈ దీపం వెలుగుతూ ఉన్నదప్పుడే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడులే. కానీ అనుకోని గడియలు వచ్చాడంట. యేసు ప్రభు చెప్తూ రాలేదా, నేను అనుకోని గడియలు వస్తానని? వారు ఎదురు చూడని సమయంలో పెళ్లి కుమారుడు కేక వచ్చిందంట. ఈరోజు ఆ నూనె పరిశుద్ధాత్మ నింపుదలకి సాదృశ్యం, పరిశుద్ధాత్మ అనుభూతికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ ద్వారా ఫలించువానికి సాదృశ్యం. ఈరోజు నీ జీవితంలో ఆత్మ ఫలం ఉందా? దేవుని వాక్యం చూసినప్పుడు అండి, మన దేహము దేవుని ఆలయము. యేసు ప్రభు చెప్తాడు, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? ఎవడైనను నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా. యేసు ప్రభు ఇచ్చిన వార్నింగ్. ఈరోజు ఎంతోమంది వారి దేహంలో నిద్రపోతుతాను, తిండిపోతుతాను, సోమర్తనం, నిర్లక్ష్యత, కపట వ్యక్తులు, కపట సహోదరులతో కలిసి కపట మాటలను. ప్రకటన గ్రంథం జాగ్రత్తగా చదవండి. ఎలాంటి వారు అగ్నితో మండు గొడవలో పడేయబడతారు? గాసిపర్స్, గొసగొసలు మాట్లాడేవారు. ఇతరుల గురించి ఎప్పుడు చూసినా ఇతరుల గురించి మాట్లాడతారు, వీరి గురించి మాట్లాడరు. పరిశుద్ధాత్ముడు నీళ్ళు ఉన్నప్పుడు నీ మనస్తత్వాన్ని మార్చేస్తాడండి, నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చేస్తాడండి. నీ జీవితాన్ని ఆయన వర్ధిలింపజేస్తాం మాత్రమే కాదు, వర్ధిల్లునట్లుగా నీ స్వభావం క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మనకి కలుగునట్లుగా చేస్తాడు. ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తి అయితే నువ్వు అపవాదికి భయపడవు, అపవాదిని ఎదిరిస్తావు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయితే నీ సమూహంలో నువ్వు వెలుగు జ్యోతిగా నిలబడతావు. నీ గృహంలో వెలుగు ఉంటుంది, నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది, నువ్వు అడుగుపెట్టిన స్థలంలో దేవుని సన్నిధి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ముద్రించబడి ఉన్నావని నీవు గ్రహించి పరిశుద్ధాత్మని ప్రేమించి, ఇదిగో ఈరోజు చాలామంది యేసయ్యని ప్రేమిస్తున్నారు, కాదని చెప్పట్లే, కానీ పరిశుద్ధాత్మని తునీకరిస్తున్నాడు. పరిశుద్ధాత్మని తునీకరించిన వారు దేవుని ప్రేమను ఎలా పొందుకుంటారు? దేవుని ఆత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయంలో అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యం తెలియజేయట్లేదా? పరిశుద్ధాత్మ ద్వారంగానే దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుందంట. నువ్వు పరిశుద్ధాత్మను అంగీకరించుకున్నా, స్వీకరించుకున్నా, నమ్మకున్నా ఎలాగ నీ హృదయంలో దేవుని ప్రేమ అనుభవిస్తావు. అందుకనే పేరుకి కడగబడిన వారు, పేరుకి అభిషేకించబడిన వారు, పేరుకి దేవుని కొరకు జీవిస్తున్నానన్న వారు, కానీ ఏమాత్రం ఫలము లేని వారు దేవుని వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, ఫలించని ప్రతి కొమ్మని, గట్టి చెప్పండి, అందరికి ఊత పదం కదా, ఏంటది? నరికేస్తా. యేసుప్రభు కూడా చెప్పాడు, నరికేస్తా. ఎప్పుడు? నువ్వు ఫలించలేదు అనుకో. నీవు ఫలించాలంటే అది పరిశుద్ధాత్మ మూలంగా, ఎందుకంటే అది ఆత్మ ఫలము. పరిశుద్ధాత్మ ద్వారంగా వచ్చే ఫలము నీ అంతటా నీది వచ్చేది కాదు. నీ అంతటా నువ్వు మంచోడుగా బ్రతకలేవు, నువ్వు అంతటా నువ్వు నీతిపరుడుగా బ్రతకలేవు, నీ అంతటా నువ్వు దేవుని దగ్గరగా చేరలేవు, నీ వల్ల కాదు. అందుకని చూడండి, ఎంతోమంది ఈరోజు క్రైస్తవత్వం ఎలా మారిందంటే తోపుడు బళ్ళు క్రైస్తవులు,
చదువు అంటే ఒక అధ్యాయం చేసా, వాక్యం విడు ఏదో నాలుగు మాటలు విన్నా, ఏమిన్నా గుర్తులే. ఇంకా ప్రార్థన చేయి ప్రభా పాపనేయ్యా అంతే. ఇంక దానిపైన రాదు. కొంతమందికి ఎప్పుడు చూసిన నోరు తెరిచా ప్రభా పాపని, ఇంక దానిపైన ప్రార్థన రాదంట. ఎందుకు? పాపం విడిచిపెడతానే కదా. పాపాన్ని విడిచినట్లుగా నీకు శక్తి ఇచ్చేవాడు ఎవరో? పరిశుద్ధాత్ముడు. శరీర క్రియలను నీలో నశింపజేసేవాడు ఎవడో? పరిశుద్ధాత్ముడు. క్రీస్తు మార్గంలో నిన్ను నడిపించేవాడు ఎవడో? పరిశుద్ధాత్ముడు. ఈ రోజు నీకు మార్గం తెలవచ్చు. నువ్వు అంటావు ఏసే మార్గం. అవును, ఏసే మార్గం. ఆయన మార్గం నీకు తెలవచ్చు. కానీ ఆ మార్గంలో నడిపించేవాడు యేసుప్రభువు చెప్తాడు, సత్య స్వరూపి అయిన ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు సత్య మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. నిన్ను నడిపించేది ఆయనే. ఈరోజు మన దేహము దేవుని ఆలయం అండి. దేవుని వాటిలో చూసినప్పుడు ద వర్డ్ ఆర్క్, మందసము. బైబిల్ అనేక సార్లు చూస్తాం ఈ మందసానికి సాదృశ్యంగా నోవా ఆర్క్. నోవా వాడ ఒక ఆర్క్ దేవుడు భద్రపరిచాడు. దేవుడే తలిపేశాడంట. లోకాన్నంతా, చీకటినంతా, దుష్టత్వాన్నంతా కొట్టివేసేటప్పుడు దేవుడు ఇదిగో నోవాని, తన కుటుంబాన్ని, ప్రతి జంతువుల్లో 2, ద మేల్ అండ్ ద ఫీమేల్ భద్రపరిచాడు. నెక్స్ట్ చూస్తున్నాము ప్రత్యక్ష గుడారము. దేవుడు మానవుడు మధ్యలో, మానవుడితో పాటు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసి బ్రతకాలనేటప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణించమని, అది వారి క్యాంప్ మధ్యలో ఉండాలి. అంటే వారు నివసిస్తూ ఆ ఎడారిలో వారి మధ్యలో ఉండాలని 12 గోత్రాల మధ్యలో దేవుడు పెట్టమంటాడు. సో ప్రత్యక్ష గుడారం చూసినప్పుడు దేవుడు అక్కడ ఉంటాం. ఈరోజు ప్రత్యక్ష గుడారాల్లో మనకు అక్కర్లే. ఈరోజు దేవుడు ఏదో ఒక బిల్డింగ్లో ఉంటాం కాదు. ఆనాడు సొలొమోను ఆలయంలో దిగాడు, అక్కడ అట్లా అక్కర్లే. ఈరోజు ఎక్కడ ఉంటాడు దేవుడు? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ పక్కన అడగండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? అడగండి ఎక్కడ ఉంటాడు? చూడట్ల పక్కకి దిగొస్తాను, ఆ సంగతి తెలీదు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మరి ఉన్నాడా అని అడగండి. ఏమన్నా అడుగుతారు? కొంతమంది లేడు అని స్ట్రైట్ చెప్పేస్తాడు. కొంతమంది మామూలుగా చెప్పాడు ఎలాగని తెలుసా? ఏమో. ఈరోజు నిజంగా అంటున్నాను, ఇక్కడ ఎవరికి దేవుడు నీలో ఉన్నాడు అంటే ఏమో అన్న జవాబు రాకూడదు. ఏమో అన్నావంటే లేడు. ఈరోజు లేడు అని నువ్వు గ్రహిస్తే ఆహ్వానించవచ్చు. ఆహ్వానించిన ప్రతి ఒక్కరిలోకి, కొందరిలోకి కాదు, ప్రతి ఒక్కరిలోకి. మనుషుడు నిన్ను తుణీకరిస్తున్నాడేమో, మనుషుడు నిన్ను అంగీకరిస్తలేదేమో. మనుషుడు నువ్వు అందంగా ఉన్నావా, డబ్బులు ఉన్నాయా, పేరుందా, సక్సెస్ఫుల్ ఉన్నావా, అది ఉందా, ఇది ఉందా, కారు ఉందా, బండి ఉందా, ఇల్లు ఉందా, ఉద్యోగం ఉందా, లాభం ఉందా అని చూస్తున్నాడేమో. విరిగి నలిగి నాశనం అయిపోయి మనుషుల ద్వారా తుణీకరించబడిన వారిని కూడా దేవుడు ప్రేమించి ఆయన వస్తం మాత్రము కాదు, వచ్చాడు అనుకో, ఆ పునరుద్ధానపు శక్తి నీలోకి వచ్చిందనుకో, క్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో నుండి కార్యసాధికమైన శక్తి అంట. ఆ మాటకి ఎప్పుడు అంటాను, ఆ మాట అర్థం అవ్వాలంటే గ్రీక్ నుండి డ్యూనిమస్ పవర్. డ్యూనిమస్, వాట్ ఈస్ డ్యూనిమస్? అక్కడ ఏం గురించి రాయబడుతుందని చూస్తే, ఎప్పుడన్నా ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ చూసారా? పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఎందుకు కనబడుతుంది? అన్ని సకలలో కనబడుతుంది, వీధులు కనబడుతుంది. పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండొచ్చు, కానీ ఆ ట్రాన్స్ఫార్మర్లో నుండి జస్ట్ ఒక బల్బు పెట్టుకుని ఒక బల్బు మాత్రం ఆన్ చేయొచ్చు. ఒక బల్బు ఆన్ చేసినా ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది. ఒక 10,000 1,00,000 బల్బులు కనెక్ట్ చేసి 1,00,000 బల్బులు ఆన్ చేసినా ట్రాన్స్ఫార్మర్ పవర్ ఇస్తుంది. నీకు మాత్రం కాదు, కాలనీకి అంతా ఇస్తుంది. పరిశుద్ధాత్ముడు కూడా అలాగా. ఆయన ఎంత నీలో నుండి చేయగలుగుతాడంటే, నువ్వు ఎంతైతే విశ్వసిస్తున్నావో, నువ్వు ఎంతైతే తెగిస్తున్నావో, నువ్వు ఎంతైతే ఆశపడుతున్నావో, నువ్వెంతైతే కోరుతున్నావో, అంత నీలో నుండి దేవుని మహిమార్థమై జరిగించేవాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అపవిత్రాత్మలాగా కాదు. అపవిత్రాత్మలు దాడి చేసుకుని వస్తాయి, అపవిత్రాత్మలు దొంగల్లాగా వస్తాయి.
అపవిత్రాత్మలు నీ బలహీనమైన పరిస్థితులు వచ్చి నీ దాడి చేస్తాయి. కానీ పరిశుద్ధాత్ముడు అలా కాదు. నీ గుమ్మందరం నిలబెడతాడు. ఎవరైతే ఆహ్వానిస్తారో వస్తాడు. ఆయన వచ్చాడా, ఒక డాక్టర్ చేయగలిగిన దానికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ వైద్యుడు తీర్చలేని వ్యాధి, పరిష్కరించలేని వ్యాధి, మనుషుడు తునీకరించిన వ్యక్తులు, ఇంకా పాడైపోయిన బ్రతుకులు, ఇంకా చేతకాదన్న బ్రతుకులు, ఇంక ఏ ఇంజనీర్ కట్టలేని కుటుంబాలు, వివాహాల్లో నష్టమైపోయిన బ్రతుకుల్ని పరిశుద్ధాత్ముడు అడుగు పెట్టాడు అనుకో, ఆయన తారుమారు చేసి విలువైన, ఘనమైన, శ్రేష్టమైన యేసు నామానికి మహిమ తెచ్చే పాత్రలుగా నిలబడతాడండి. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితం చెప్పండి, నా జీవితం అని చెప్పండి. నా జీవితము యేసు నామ మహిమార్థమై పరిశుద్ధాత్ముడు మార్చునుగాక. ఎస్, మానవుడిని ఎవరిని చూసి గొప్ప అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన విడిచిపెట్టాడా, అయిపోయింది పని, తగ్గిపోయాడు. ఆయన దిగి వచ్చి ఆయన పట్టుకున్నాడా, అంతే, సూపర్ మ్యాన్. సంసోను చూడు, దేవుని ఆత్మ ఆయన పడి దిగి వచ్చిందంట. ఫిలిస్తీన్లు 1000 మందిని దవడింపుకు తీసి చంపాడంట. ఇది హిస్టరీలో డాక్యుమెంట్ చేయబడి ఉంది. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఆలయానికి స్తంభాల దగ్గర నిలబడి ఒక్క తోయి చూశాడంట. మొత్తం నాశనమైందంట. తన బ్రతుకు కాలంలో తన చంపిన వారందరికంటే ఆ దినము అక్కడ అతడు చంపిన వారు అనేక మంది, అంటే 1000 మందిని దవడింకులు చంపాడు, అనేక మందిని దాని ముందు పోరాడాడు. అవన్నిటికన్నా ఒక్కరోజు దేవుని ఆత్మ దిగి వస్తే, దేవుని ఆత్మ దిగి వస్తే నీ జీవితంలో చేయగలిగిన కార్యాలు గొప్పవి. ఎండిన ఎముకల గురించి మాట్లాడతాం బైబిల్లో. దేవుడు ఎజికేల్కి దర్శనం ఇస్తాడు. ఎజికేల్ 37లో ఎండిన ఎముకల మధ్యలో ఆయనని సంచరింపజేస్తున్నాడు. నరపుత్రుడా చూడు, ఎండిన ఎముకలను చూడు. హీ అబ్జర్వ్డ్ కేర్ఫుల్లీ. ఎజికేల్ రాస్తాడు, నేను బాగా చూశాను, వాటిని పరిశీలన చేశాను. చూస్తే ఇది బహుకాలముగా ఎండిన ఎముకలు. ఇక్కడ చాలామంది జీవితాలు బహుకాలంగా ఎండి ఉన్నాయి. జీవము లేదు, ఫలము లేదు, అభివృద్ధి లేదు, మేలు లేదు, ఏ మంచి లేదు, ఎవరికి పనికిరావో, ఏది పట్టినా నాశనము, ఏది చేసినా నాశనము. ఒక కీడుకు తర్వాత ఇంకో కూడు, అరే ఒక జబ్బు అయిందిరా అంటే ఇంకో జబ్బు, ఒక పోరాటం అయిందిరా అంటే ఇంకొక పోరాటం. ఇందులో ఇరుక్కున్నామేమో. అవి బాగా ఎండిన ఎముకలు. దేవుడు అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు మరలా బ్రతుకగలవా? ఎజికేల్ అంటాడు, నాకు తెలుసు, నాకు తెలియదు కాదు, నీకే తెలియను ప్రభువా, నీకే తెలియను ప్రభువా. ఆ మాటకు అర్థమైంది తెలుసా? నువ్వేమనుకుంటావో అదే జరుగుతుంది. నేను చెప్పానని కాదు, నేను అనుకున్నానని కాదు, నా తెలివి కాదు, నా మూడు కాదు, నువ్వు అనుకుంది జరుగుతుంది, నీకే తెలియను. దేవుడు అంటాడు, ఎలుగెత్తే ప్రవచించు. ఎండిన ఎముకల్లోకి ఏం రమ్మంటాడు? జీవాత్మ, జీవాత్మ, అజీవాత్మ. ఎండిన ఎముకలకు చెప్తున్నాడు, నలుదిక్కుల నుండి. రువాహ్ అన్న వర్డ్ హీబ్రూలో చూస్తాం, ఫెనుమా అన్న వర్డ్ గ్రీక్లో చూస్తాం. ఈ రెండు ఏంటంటే ఆత్మ, ఊపిరి, శ్వాస. జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు, అంటే అప్పటికే పోరాడి చచ్చిన వారు, పోరాడి ఓడిపిన వారు, జీవించాలని ప్రయత్నం చేసి చేయలేని వారు, వీరిలోకి వచ్చి వీరిని ఏం చేయి? నిలబెట్టు, బ్రతికింపచేయి. ఈరోజు ఈ మీటింగ్ అయ్యేటప్పటికి నీ జీవితంలో దేవుడు తన ఆత్మ ద్వారంగా కార్యము జరిగించునుగాక. కొంతమంది ఆమెను చెప్పారు, అంటే కొంతమంది విశ్వసించారు. ఆమెను చెప్పిన వారి జీవితంలో నిశ్చయంగా దేవుడు జరిగించునుగాక. నో డౌట్ అబౌట్ ఇట్. నీ విశ్వాసమే నన్ను దయచేసి తల ఉంచుతావు. నీ హృదయాన్ని తెరు, అడుగు, యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపయ్యా. అడుగు, యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపయ్యా. యేసయ్యా నా హృదయాన్ని దర్శించయ్యా.
యేసయ్యా నన్ను తాకయ్యా, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగయ్యా. అడుగుదేవా నన్ను నింపు, ఆహ్వానించు. పరిశుద్ధాత్ముడా నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా నా జీవితంలోకి. ఆహ్వానించు. నోరుతారు నేను ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నన్ను ఒప్పింపజేయ్యా, నా పాపాలు ఒప్పింపజేయి. యేసయ్యా నా పాపాలు నీ ఆత్మ ద్వారా ఒప్పింపజేయి. పరమ తండ్రి నీ ఆత్మ ద్వారా నా పాపాలను ఒప్పింపజేయి. నీ చిత్తము నేను గ్రహించాలి, నీ మార్గం నేను తెలుసుకోవాలి, నీ త్రోవలో నేను నడవాలి. నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలి, నా కుటుంబం మారాలి, నా కుటుంబం కట్టబడాలి. నీ ఆత్మ కార్యము చూడాలి, నీ ఆత్మ ఫలంని అనుభవించాలి. ప్రేమ నాలో ఉండాలి, సంతోషం నాలో ఉండాలి, సమాధానం నాలో ఉండాలి, దీర్ఘశాంతం నాలో ఉండాలి, దాలత్వం నాలో ఉండాలి, మంచితనం నాలో ఉండాలి, సాత్వికం నాలో ఉండాలి, విశ్వాసం నాలో ఉండాలి, ఆశానిగ్రహం నాలో ఉండాలి. నాలో నుండి మంచి ఫలమును ఫలింపజేయవా. అడుగు 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 అడుగు. నన్ను తాకయ్యా, నన్ను తాకయ్యా, నన్ను దర్శించయ్యా. అడుగుదేమో నా హృదయాన్ని వెరక్కొట్టయ్యా. నన్ను వెరక్కొట్టు ప్రభు, నన్ను వెరక్కొట్టు. బ్రేక్ మీ లార్డ్. నన్ను వెరక్కొట్టు. నా గర్వాన్ని వెరక్కొట్టు, నా అహంకారాన్ని వెరక్కొట్టు, నా స్వార్థాన్ని వెరక్కొట్టు. నీ కొరకు వేచి ఉన్నాను. అడుగు. నీ కొరకు వేచి ఉన్నాను. పరిశుద్ధాత్ముడా రాయా, నన్ను బలపరిచయ్యా. రాయా, నా దగ్గరగా చేరయ్యా. నీకు వేరుకుంటే నేనేం చేయలేను ప్రభా, నా వల్ల కాదయ్యా. నా అంతటా నేను నీతి మార్గంలోకి వెళ్ళలేను, నా అంతటా నేను మంచి కార్యాలు చేయలేను, నా అంతటా నేను ఏది జరిగించలేను. నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదు దేవా, నా వల్ల కాదు ప్రభా, నా వల్ల అవుదయ్యా. నాకు సహాయం చేయి దేవా. ఎదుగునే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడు, ఎండిన జీవితాలను చూడు, ఎండిన బ్రతుకులను చూడు, ఎండిన వారిని చూడు, ఎండిన పరిస్థితులను చూడు, ఎండిన కార్యాలను చూడు ప్రభా. ఎండిన వారిని చూడు ప్రభా, ఎండిన పరిస్థితులను చూడయ్యా, ఎండిన కుటుంబాలను చూడయ్యా, చచ్చిన జీవితాలను చూడు ప్రభా, బిగిరిపోయిన కుటుంబాలను చూడు ప్రభా, ఎందుకు పనికిరాని వారిని చూడయ్యా, తునీకరించబడిన వారిని చూడయ్యా. కనికరించయ్యా, కనికరించు ప్రభా, సహాయం చేయి. ఇదిగో అపవాది బంధించబెట్టిన వారిని, బంధకాల్లో కట్టబడిన వారిని, కుమిలి వేసారిపోయి విరిగి నలిగి పాడైన స్థితిలో ఉన్న జీవితాల్ని ఇదిగో పరిశుద్ధాత్ముడా ఇప్పుడే ఒకసారి దర్శించమని వేడుకుంటాను, ఉజ్జీవింపజేయమని వేడుకుంటాను, నీ అగ్నితో కాల్చమని వేడుకుంటాను. నీ ఆత్మ కార్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే జరుగుడుగాక. అడుగు. నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు. ప్రభు నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. మమ్మల్ని ఇంక నువ్వు కోరుకుంటున్నావు, మాటలని వారిని ఇంక నువ్వు కోరుకుంటూనే ఉన్నావు. నిన్ను విసికించి, నిన్ను అవమానపరిచి, నిన్ను దూషించి, నిన్ను తురీకరించిన వారిని ఇంక నువ్వు పిలుస్తూనూ ఉన్నావయ్యా. కోడి తన రెక్కల కింద తన పిల్లలు అనిపించినట్టుగా పిలుస్తూ ఉన్నావు. నీ రెక్కల చాట్లోకి రమ్మని, నీ నీటిలోకి రమ్మని. ఈరోజు కూడా నీ చేతులు మా వైపు చాచి వచ్చావయ్యా, రమ్మని. ఇంత దుస్తత్వం, ఇంత చెడు, ఇంత కీడు కనబడుతున్నప్పుడు కూడా ఇంక నువ్వు ఆహ్వానిస్తావు. రా 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 రా. ఇదిగోనే ఇక్కడ ఉన్న వారిని మేము చెప్పగలుగుతున్నాము, మా వల్ల అవ్వదయ్యా, మా వల్ల చేయలేము ప్రభువా, మా శక్తి చాలదయ్యా, మాకు నీ ఆత్మ కావాలి. నీ ఆత్మ ద్వారానే జరుగుతుంది, నీ ఆత్మ ద్వారానే సాధ్యము. నీ ఆత్మే సచిన కుటుంబాలు చూడయ్యా, తిరిగి కట్టమని పెడుకుంటామయ్యా. పాడైపోయిన బ్రతుకులు చూడయ్యా, ఇక నా జీవితం ఎందుకలా పనికి వస్తున్నాను అన్న చూడయ్యా. అలాంటి మారాన్ని మధురంగా మార్చే దేవుడు కదయ్యా. ఇదిగో మారా వంటి జీవితములు నజరేయుడైన యేసు నామములో మధురముగా మార్చబడునుగాక. రోషము దయచేయి,
నీ అగ్ని, నీ పరిశుద్ధ అగ్ని ఈ ఆవరణంలో, ఈ లైవ్లో, ఈ ప్రార్థనలో ఎక్కడెక్కడ నుండి నా స్వరం ఎక్కడెక్కడైతే వినబడుతూ నా పైన నీ అగ్ని కావాలని అడుగుతున్నారు, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అగ్నిని మా పైన కుమ్మరింపజేయమని వేడుకుంటాడు. ప్రభువా, కుమ్మరించు ప్రభువా, హృదయాన్ని కాల్చు, హృదయాన్ని రగులుగొల్పజేయి, పాపాన్ని చెత్తని కాల్చివే ప్రభువా, అపవాది కార్యాలను లయపరచు. ఇదిగో యేసు నామములో అధికారం తీసుకుంటున్నా, యేసు నామములో అధికారం తీసుకుంటున్నా. ఇక్కడ బంధింపబడిన వారిని నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది బంధకములో, అపవాది అధికారము నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే లయపరచబడుగా కానీ ప్రకటిస్తున్నాను. స్వతంత్రత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవుని అగ్ని ప్రతి చీకటిని కాల్చివేడుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి శాపము నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఇదిగో ప్రభు, ఈరోజు ఎవరెవరైతే నీ ఆత్మను వేడుకుంటున్నారో దయచేసి ఒకసారి చివరికి అందరు చేతుల పైకి ఎత్తి అడుగు, పరిశుద్ధాత్మ నన్ను నింపయ్యా, యథార్థంగా నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా, నన్ను నింపు. అడగండి. ఇదిగో పరిశుద్ధాత్మ, ఎవరెవరైతే నిన్ను ఆహ్వానిస్తూ, ఎవరెవరైతే నువ్వు నింపాలని కోరుతున్నారో ఇప్పుడే జీవాత్మ నలు దిక్కుల నుండి ఈ ఎండిన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరిలోకి ఇప్పుడే రమ్మని వేడుకుంటాను ప్రభా. ఇప్పుడే నీ ఆత్మని నింపమని వేడుకుంటాను ప్రభా. నీ ఆత్మని కుమ్మరింపజేయమని వేడుకుంటానయ్యా. ప్రతి బంధకాల్ని తెప్పమని వేడుకుంటానయ్యా. పరిశుద్ధాత్మ ఈ రోజు నుండి వారు ఒంటరి వారిగా కాదు, నీ ఉన్నావనేది గ్రహించాలి. తలుపులు తెరవబడాలి, అద్భుతంలో జరగాలి, ముందుకెళ్ళి నువ్వు ఉన్నావనేది చూడాలి. దేవా, బయటికి కాక అయ్యా హృదయంలో మొదటగా గ్రహించాలి ప్రభా. అప్పుడు వారు తీసే అడుగులు ఘనంగా ఉంటాయి, వారు చేయి కార్యాలు ఘనంగా ఉంటాయి, వారు చూసే క్రియలు గొప్పగా ఉంటాయి. దేవా, ఏ ఆటంకముల ముందున్నా నువ్వు మాను అంటే, గొప్పవాడు నువ్వు మాను అంటే ఏ ఆటంకాలు నిలబడతాయ్యా. మహిమగల దేవా, నీ శక్తి, నీ ప్రభావం, నీ ఆత్మకార్యం ఈరోజు మరొక్కసారి సమర్పించుకున్న ప్రతి ఒక్కరిలో కార్యం జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి.